హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవరాఖ్య పార్ట్ 17. ఆయన అధర్వాన్ని భయంగా అనుకునే లోపే బుట్టలో ఉన్న మల్లెమాలలు, లిల్లీ అన్ని అక్కడ పరిచాడు. అంటే ఈ రాక్షసుడు ఏదో శోభనం పెళ్లి కొడుకులాగా అన్ని బుట్టల పూలు తీసుకొచ్చింది కొత్త పెళ్లి కూతుర్ని అలంకరించినట్టు మట్టిని అలంకరించడం కోసం కొన్నాడా? ఇదెక్కడి శాడిజం రా నాయన. ఆయన పని మనిషి రంగమ్మ ఇది ఆయన గారు పుట్టిన ఊరు అని చెప్పింది. పుట్టిన ఊరిలో అంత పగలున్నాయా? అనుకుని గబగబా తను వేసుకున్న నైట్ ప్యాంట్ పాకెట్ లో ఉన్న మొబైల్ బయటికి తీసి 3 ఫొటోస్ తీసి అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా పరుగులు పెడుతూ వెళ్లేసరికి దొంగ పారిపోతుందని కుక్కలు వెంటపడి అరుస్తుంటే ఒక్క అంగలో ఇంట్లోకి వెళ్లి పడింది. గుమ్మం దగ్గరకు వచ్చి ఆయాస పడుతున్న నన్ను చూసి రంగమ్మ, ఏమైందమ్మా, ఏదో దయ్యం వెంటపడినట్టు అంత స్పీడ్ గా పరిగెత్తుకొచ్చారు ఏంటని అడిగింది. ఏం లేదు, బోర్ కొడుతుందని అలా రోడ్డు మీదకి వెళ్ళా. నేనిక్కడ కొత్త కథ కుక్కలు వెంటపడ్డాయి. వాటి నుంచి తప్పించుకోవడం కోసం పరిగెత్తుకొచ్చానని నోటికొచ్చిన అబద్ధం చెప్పాను. అంటే అందులో సగం నిజం కూడా ఉంది కాబట్టి. అవునమ్మా, కుక్కకున్న విశ్వాసం ఈ మధ్యకాలంలో మనిషికి ఎక్కడుంది? అందుకే మీరు మా ఊరి పిల్ల కాదు కాబట్టి గుర్తుపట్టి అరిచుంటాయి అంతే. మరొక 2 రోజులు మిమ్మల్ని చూశాయంటే 3వ రోజు ఏమీ అనవులేండి. భోజనాలు సిద్ధం అయిపోయినాయి అమ్మాయి గారు. మీకు పెట్టమంటారా లేకపోతే అబ్బాయి గారు వచ్చే వరకు ఆగుతారా అని అడిగింది రంగమ్మ. వామ్మో, నిర్దాక్షిణ్యంగా ఇంకా జనాలు పడుకోక ముందే ఒక మనిషి వాయువులను అనంత వాయువుల్లో కలిపిన మనిషి చేతుల పక్కన కూర్చుని భోజనం చేయాలా? నాకంత ధైర్యం లేదు. ఒసేయ్, ఇరుక్కున్న ఫ్రెండే సైలెంట్ గా దాని పని కంప్లీట్ చేసుకుని బయటకొస్తే నువ్వేం పొడి చేద్దామని వచ్చి రాక్షసుడి దగ్గర పడ్డావే బాబు అని భయం భయంగా ఆలోచిస్తుంటే అమ్మాయి గారు మిమ్మల్ని అని రంగమ్మ మరొకసారి కదిలించింది నన్ను. నాకు ఆకలిగా లేదు రంగమ్మ. రోడ్డు మీద పరిగెత్తుకొచ్చాను కదా. రోడ్డు మీద ఉన్న దుమ్ము అంతా నా ఒంటి మీదే ఉంది. పైగా చెమట కూడా పట్టింది. నేను వెళ్లి స్నానం చేసి పడుకుంటాను సార్. ఎందుకో ఆ మాట చెబుతున్నప్పుడు నా గొంతు వణకడం నాకు తెలిసింది. కానీ రంగమ్మకి అనుమానం రాకుండా సార్ అడిగితే పడుకున్నానని చెప్పు, అసలు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి రంగమ్మ పిలుస్తున్నా వినిపించుకోకుండా రూమ్ లోకి వెళ్లి డోర్ వేసేసుకున్నాను. ఏంటో కాళ్ళు చేతులు చల్లబడిపోతూ తిమ్మిర్లు వచ్చినట్టుగా అనిపించడంతో బాగా భయపడిపోయానని నాకే అర్థమైంది. భయపడిపోయాను కాదు, భయపడుతూనే ఉన్నాను. ఒకవేళ నేను చూశానని తెలిస్తే, చూసిన దాన్ని ఊరుకోకుండా ఫోటో తీశానని తెలిస్తే, అలా అనుకోగానే దెబ్బకి భూమండలం బద్దలైపోయినట్టుగా అనిపించింది. ఛా! ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోవడం అంటే ఇదే. మా బట్టతల ఛానల్ హెడ్ గాడు జీతం తక్కువ ఇచ్చినా కూడా నేనంటే భయపడి చచ్చేవాడు. కానీ ఇక్కడ నేను భయపడి చావాల్సొస్తోందని తిట్టుకుంటూ కూర్చున్నాను. ఒకవేళ రాత్రికి రాత్రి తట్టా బుట్టా సర్దుకుని వెళ్ళిపోతే
వామ్మో, ఆ పని చేస్తే ఖచ్చితంగా డౌట్ వస్తుంది. ఎప్పుడో తెలియాల్సిన విషయాన్ని ఇప్పుడే తెలిసేలా చేసుకోవడం అవసరమా? ఒక 10 రోజులు వర్క్ చేసి మీరు చాలా హెక్టిక్ వర్క్ చెప్తున్నారు సార్. మీ జీతం వద్దు ఏమొద్దని మెల్లగా రిజైన్ చేసి వెళ్ళిపోవాలి అనుకుంటూ బాత్రూంలోకెళ్ళాను. ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత కాస్త హాయిగా అనిపించింది ప్రాణానికి. చూడు సంయుక్త, పొలిటికల్ లీడర్స్ అంటేనే పిండి జల్లెడకి మించిన బొక్కలుంటాయి. అలాంటిది ఇలాంటి పనులు చేయించడం వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. కాకపోతే నువ్వు చూసావు కాబట్టి టెన్షన్ ఫీల్ అవుతున్నావు. నువ్వు చూడలేదనుకో ఎలాంటి ప్రాబ్లం లేదని నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను. మెల్లగా బెడ్ మీదకి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడే డోర్ సౌండ్ రాగానే దెబ్బకు ఉలిక్కిపడి డోర్ తీయాలా వద్దా అని పావుగంట ఆలోచించిన డోర్ ఆగకుండా మోగుతూ సంయుక్త డోర్ ఓపెన్ చేయి అని అథర్వ వాయిస్ వినిపించడంతో చచ్చే భయం వేసింది. కొంపదీసి నేనక్కడ అతను చేస్తున్న పని చూడటం చూసుంటాడా? అందుకే ఇంత కోపంగా నా డోర్ కొట్టాడా అని ఒళ్ళంతా చెమటలు పడుతుంటే, ఇంకాసేపైతే డోర్ బద్దలు కొట్టే రేంజ్‌లో డోర్ సౌండ్ వినిపించడంతో ఏదైతే అదయిందని వెళ్లి డోర్ ఓపెన్ చేశాను. డోర్ ఓపెన్ చేయగానే ఎప్పటిలాగా ఉండే అదే అమూల్ బేబీ ఫేస్. చేసేవన్నీ చేస్తూ ఎంత అమాయకంగా ఫేస్ పెడుతున్నాడో చూడు. పిచ్చి కొట్టుడు కొట్టాలనిపిస్తోంది నాకు. కానీ అతను మగాడు, నేను ఆడపిల్లని. అతను సీఎం, నేను పనికిమాలిన సెక్రటరీని. నాకంత ధైర్యం లేదు. నేను చేయలేను కాబట్టి మొహం మీద నవ్వు పులుముకున్నాను. కానీ అది ఫేక్ స్మైల్ అని అర్థమై ఏమైందని మొహాన్ని సీరియస్‌గా పెట్టుకొని అడిగేసరికి దెబ్బకి గతుక్కుమన్నాను. ఎప్ ఏం లేదు సార్ అని ముక్కలు ముక్కలుగా సమాధానం చెప్పేసరికి సంయుక్త ఆర్ యూ ఆల్‌రైట్ అంటూ నా నుదుటి మీద చేయి పెట్టబోతుంటే ఏదో చేయబోతున్నాడనుకుని భయపడి ఒక అడుగు వెనక్కి వేయడంతో అతను కూడా సర్దుకుని వెనక్కి జరిగాడు. ఐయామ్ ఓకే సార్. కాకపోతే మధ్యాహ్నం తిన్నది ఫుల్‌గా ఉండేసరికి ఆకలిగా లేదంతే. నేను పడుకుంటాను అని చెప్పాను. కానీ ఇప్పుడు తినకుండా పడుకుంటే రేపు ఉదయానికి నీకు లేజీగా ఉంటుంది. లేవడానికి లేజీగా అనిపిస్తుంది అన్నాడు. విషయం తెలిస్తే నన్ను లేవకుండా చేస్తావేమోనని భయం వేస్తోందిరా సామి అనుకున్నాను. నీకు తినబుద్ధి కాకపోయినా సరే ఒక్క ముద్ద వచ్చి తినేళ్ళు. ప్లీజ్, నిన్ను ఈ ఊరు తీసుకొచ్చింది నేను కాబట్టి నీకేమైనా ఇబ్బంది కలిగితే గిల్టీ ఫీలింగ్ నాకే ఉంటుందని అనడంతో నోరు తెరుచుకొని చూసి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు అని తిట్టుకున్నా. వస్తున్నావా అనగానే వామ్మో, ఈ రాక్షసుడు చెప్పింది వినకపోతే నన్ను కూడా అలాగే పార్సెల్ చేస్తాడేమో అని భయం వేసి వస్తున్నాను సార్ అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికెళ్ళాను. ఎందుకో ఆయన గారి పక్కన కూర్చోవాలంటే భయం వేసి రంగమ్మ నేను కూడా హెల్ప్ చేస్తానని కిచెన్ లోకి వెళ్ళొస్తూ మళ్ళీ అక్కడ నేను చూసిన సీన్ జ్ఞాపకం రావడంతో చేతిలో ఉన్న రసం గిన్నె వదిలేశాను. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.